ఈ వీడియో నీకోసంగానే జాగ్రత్తగా విను. ఎందుకంటే నీకు ఒక క్లారిటీ ఉండదు. పోనీ నేనన్నా క్లారిటీ ఇవ్వాలని చెప్పని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఒక చిన్నపాటి యూట్యూబర్‌ని. నాకు నా యూట్యూబ్ ఛానల్‌లో ఒక 44,000 మంది సబ్స్క్రైబ్ ఉన్నారు. నేను ఏదైనా ఒక వీడియో చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రపంచంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ పని చేయాలి? ఏ పని చేయకూడదు? మనం ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోకూడదు? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అని కొన్ని నేను గమనిస్తూ ఉంటా. గమనించి కొన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని నేను వీడియో చేస్తా. అంతేగాని నేను పెట్టిన వీడియో ఏదో మీకోసంగా పెట్టినట్టు, మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు, మీ ఫ్యామిలీని ఏదో టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగా మీరు ఊహించుకొని రిటర్న్‌గా నా మీద వీడియోస్ పెడితే దానికి నేనేం చేయలేను. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నాకేం ఫరక్ కూడా పడదు. కాకపోతే ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎంతోమంది సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతున్నారు. ఏదో ఒక వీడియో ఎవరెవరికో కనెక్ట్ అవుద్ది. కనెక్ట్ అయింది కదా అని చెప్పని ప్రతి వీడియో మీద మనం రెస్పాండ్ అయితే మనంత మూర్ఖులు ఎవరు ఉండరు, మనంత పిచ్చోళ్ళు కూడా ఉండరు. కాబట్టి ప్రతిదీ నాదేను, ప్రతి విషయం నాదేను, ప్రతి సమస్య నాదేను. అరే వాడు ఇలా మాట్లాడని చెప్పని ప్రతి ఒక్కరి మీద ఎగేసుకోకపోతే ఎవడో ఒకడు తిక్కరేగిందంటే మాత్రం దానికి రిటర్న్‌గా ఏదో ఒక సమాధానం వస్తది. అంత అవసరం లేదు.